తన పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించి తమను బెదిరిస్తూ అనేక హింసలకు గురి చేస్తున్నారని, తన భూమి తనకు ఇప్పించి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆ భూమిలోనే చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని జిల్లా అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం గొలగమూడి గ్రామానికి చెందిన గుమ్మడి రాగయ్య తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మా అమ్మమ్మ అయిన గంగనబోయిన రామమ్మ నాకు పొదలకూరు మండలం నారాయపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 55/1లో 3 ఎకరాల 22 సెంట్ల భూమిని తన పేరుతో రిజిస్టర్ వీలునామా ద్వారా రిజిస్ట్రేషన్ అయిందన్నారు. అప్పటి నుండి తాను ఆ పొలంలో సాగించుకుంటున్నానన్నారు. భూమిని తన పేరుతో రిజిస్టర్ వీలునామా ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యిందన్నారు. అప్పటి నుండి తాను ఆ పొలంలో సాగు చేసుకుంటున్నానన్నారు. ఆ భూమికి సంబంధించిన అడంగల్ మరియు 1B నా పేరుతోనే ఉన్నాయన్నారు. సూరాయపాలెం గ్రామానికి చెందిన గంగనబోయిన పెంచలయ్య, గంగనబోయిన ఆదిశేషయ్య, గంగనబోయిన వెంకటేశ్వర్లు, గంగనబోయిన సీనయ్య, శంకరయ్య, నాగయ్య నా భూమిని ఆక్రమించి నన్ను నా పొలంలోకి వెళ్లనివ్వకుండా నాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. దీనిపై గూడూరు సివిల్ జడ్జి కోర్టులో 109/1998 అను దావాను చేశానన్నారు. కోర్టు కేసును విచారించి ఆ భూమి నాకే చెందుతుందని డిక్లరేషన్ చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చారన్నారు. అనంతరం నాకు ఆరోగ్యం సరిగా లేనందున పొలం పనులు చేయలేక భూమిని ఖాళీగా ఉంచానన్నారు. సూరాయపాలెంకు చెందిన గంగనబోయిన పెంచలయ్య, గంగనబోయిన ఆదిశేషయ్య, గంగనబోయిన వెంకటేశ్వర్లు, గంగనబోయిన సీనయ్య, గంగనబోయిన శంకరయ్య, గంగనబోయిన నాగయ్య, గంగనబోయిన పోలయ్య, మట్టేపి వెంకటేశ్వర్లు నా భూమిని ఆక్రమించి నన్ను పొలంలోకి రానివ్వకుండా నాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు పొదలకూరు ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి తెలిపానని, అయినా నాకు న్యాయం జరగలేదన్నారు. నా భూమిని అన్యాయంగా ఆక్రమించి నాపై దౌర్జన్యం చేస్తున్నా నాకు న్యాయం జరగలేదన్నారు. నా భూమిలోకి వెళితే చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని, పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుండి సేవ చేస్తున్నానన్నారు. కొందరు సూరాయపాలెంకు చెందిన రామనాయుడు, బుజ్జయ్య నాయుడు ప్రోద్బలంతో నాపై దౌర్జన్యం చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తెలిపారన్నారు. ఆయన కూడా రామనాయుడు, బుజ్జయ్య నాయుడుకు సపోర్టు చేస్తూ నాకు అన్యాయం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త భూమిని నేను ఫస్ట్ అని గోలమూడిలో ఉండేది, వెంకటేశ్వర మండలం గోలమూడి గ్రామం నేను ఉండేది. నేను చిన్నతనానికి సూరాయపల్లిలో మా అమ్మమ్మడు, మా అవ్వ తాత, అమ్మమ్మ తాత మూడు చిన్నతనం సాగుకున్నాను. అక్కడ సాగుకొని నేను అక్కడనే 18 సంవత్సరాలు అక్కడనే ఆ పొలం జొన్న బండించిన, ఆదికి బండించిన, ఎంచెలకు బండించిన, అప్పుడు పెద్ద ఎంచెనగా అవి బండించిన. కానీ ఆ పొలం ఇక్కడికి కొద్ది రోజుల దాని పాటు ఇక్కడికి వచ్చేసిన, నేను ఎక్కడికి గోలమూడికి వచ్చేసిన. వచ్చిన తర్వాత అవ్వ తాతుడు అక్కడనే. అవ్వ తాత ఉంటే కొద్ది దినాలకి తాత చనిపోయాడు. అక్కడ ఇది ఘనమైన పెదరాగేనైనా చనిపోయినాడు. మా ఊరు రామమ్మ అనే ఉన్నది అక్కడ ఉంటే, తాత కూడా కర్మగతులు చేసుకుని నేను సూరాయపల్లి పోయి ఎక్కడి నుంచి గోలమూడి నుంచి బండి పెట్టుకొని సామాన్ వేసుకుని అవ్వ తాత కర్మగతులు చేసింది కూడా నేను ఎక్కడ సూరాయపల్లి గ్రామంలో. కానీ మా పెదమ్మ ఒక ఆమె ఎర్రబల్లి ఉంది దగ్గరలో 1.5 కిలోమీటర్ దూరంలో. ఒక చిన్నమ్మ అంటే నడిగడ్డ గ్రామం ఉంది ఒక చిన్నమ్మ అనేవి, ఒక పెదమ్మ అనేవి పాడేటి గోలపల్లిలో ఉంది. ఉంటే వాళ్ళు ఊరు కూడా పట్టించుకోరు. ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. నేను పోయి ఒకనాడు నుంచి గోళం నుంచి చూడబోతే, నాయన నా పరిస్థితి ఉందా, నేను బతకర్రా ఆయన చెప్పి నన్ను పట్టుకుని ఏడిచింది. తీసుకొచ్చి నేను ఆ ముసలాయని ఇక్కడ చెన్నై ఇక్కడల్లా ఊగు బాగులు మంచి షెడ్లన్నీ నేను చూసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా, అమ్మ మీ అమ్మ అయితే ఇక నా అక్కడికి రాదు, మీ అమ్మని మీరు తీసుకుపోయి మీ ఆస్తులు అంతస్తులు అక్కడ ఉన్నాయి, ఆడికి చూసుకొని వచ్చినగా సాక్కోండి అమ్మ, నాకైతే అవసరం లేదు. ఏదో నన్ను సాకిన దానికి నేను చూపించినాను, నాకైతే అవసరం లేదు, మీ ఆస్తి నాకు అవసరం లేదు, మీ అమ్మ నాకు అవసరం లేదని మీరు చూపించుకోండి అని చెప్పిన. కానీ వాళ్ళు ఊరు పట్టించుకునేస్తారు. అక్కడ ఊరు మా పెదమ్మ చిన్న ఊరు పట్టుకు వాళ్ళు ఎళ్ళకి వెళ్ళిపోయారు. ఎర్రబల్లికి ఒక ఆమె, గొలపల్లికి ఒక, అగ్రహానికి ఒక వెళ్ళిపోయింది. మా అమ్మని ఒక ఆమె నిలబడతాడ ఎడ సూరాయపల్లి గ్రామంలో నిలబడితే అక్కడ ఆమె యాగలేకపోయింది ముసలితో. ఆమె బాధ యాగలేకపోయింది. సరేనైనా నువ్వు యాగలేనైనా నేను పిల్లోడి కడిగా బదన్నా అని చెప్పి గోలముడికి ఎదురొస్తా. క్షేమాద్రి అని అయినా ఆడ ఏది కరణ ఉండు, అప్పుడు కరణ ఉండు ఆయన చెప్పి నాయన పలా రోజు పొదలకూరుకురా, నా పొలం నా మనవాడికి రాసేయాలా, నా నూరు చూడనైనా నేను
మంచి చెడ్లని ఓడే చూసుకుంటున్నాను కాబట్టి ఆయన ఆమె మనస్ఫూర్తిగా అది చెప్పినది అది చెప్పి ఆమె వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన పలానా పాలకూరు బోదరా అని చెప్పింది. ఈ విధంగా చెంపతో కూడా తినేస్తారు. ఇది కుడిపక్క చెంప కూడా తినేస్తే కట్టు కడితే మాట్లాడేది వాస్తవంగా, లేకుండా మాట వచ్చేది. సరే పాలకూరుకు రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ ఆఫీసులో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది. ఎకరా 3 ఎకరాల 29 చుట్లు మెట్ట చారు అప్పుడు ఉంది. మెట్ట ఉంటే దాన్ని ముసలామె ఇది కట్ట కంప కట్టుకుంటూ అన్న జీవనం చేసుకుంటూ ఉండింది. అప్పుడు ముసలాయి చచ్చిపోయిన తర్వాత నేను చూసిన పాట బీడది, సుమారు 40 ఏళ్ళ నుంచి బీడది నేను చూసిన పాట. కానీ కట్ట కంప కొట్టుకుంటా అమ్ముకుంటా ఆ 30 చుండు మాగాణం సార్, 30 చుండు మాగాణంలో పండించుకుంటా ఆమె జీవనాధారం కూడింది. ఆమెకి అసాది కాలం దగ్గర పడింది. సరేనని చెప్పేసి ఆ పొలాన్ని నాకు మా అవ్వ రిజిస్ట్రేషన్ చేసేసింది. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది. వీళ్ళు రిజిస్ట్రేషన్ పక్కగా నాకు చేసింది సార్. చేస్తే దాన్ని కోర్టు కేసింది. ఊరూరు మా తాత తమ్ముడు కొడుకులు జగన్మైన పెంచులయ్య, జగన్మైన ఆచ్యాసయ్య, జగన్మైన సీనయ్య, జగన్మైన వెంకటేశ్వరులు, జగన్మైన నాగయ్య అనే వ్యక్తి కోర్టు కేసులు. కోర్టులు కూడా పక్కగా నేను గెలుచుకున్నాను సార్. పక్కగా నేను గెలుచుకుని పాస్బుక్లోని అన్నీ ఉండే సార్ నా కాడ. కానీ ఇప్పుడు రామానాయుడు అయినా ఒక ఆయన ఇప్పుడు నన్ను 4వ రోజు మన రమ్మని మా ఎల్లున్నాడు సరేపల్లి రమ్మని కాగితాలు చూసి 4వ రోజు వాళ్ళు తెచ్చారు సార్. మళ్ళీ నా చెలేక అది సుమారు 2 లక్షల రూపాయలు పాపత్తులు అంటే చుట్టూ జామ అన్ని కుట్టి దాన్ని దవసం చేసేసి గందరగోళం పెట్టేసి ఏందా ఇదని అంటే మాకు రాసి ఇచ్చేసి ఈయన రామానాయుడు అనే ఆయన, గుజ్జునాయుడు అనే ఆయన వీళ్ళిద్దరూ మాకు రాసి చేసింది. మేము టెంపర్ చేసేస్తాం అని ఒక మాట్లాడుతూ చేయాలి సార్. కానీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ గానమయ్య శంకర్ యొక్క అయినా ఇటీవల ఇప్పుడు మళ్ళీ ఎవరితో కూడా గానమయ్య శంకర్ యొక్క అయినా గంగల పాలయ మా శనం కూడా కూడుకు అవుతాడు ఆయన ఒక ఆయన, మట్టి వెంకటేశ్వరులు ఒక ఆయన, వీళ్ళు అంతా మొత్తం 8 మంది సార్. వీళ్ళందరూ ఈ రామానాయుడు అయినా ఈ విజయనాయుడు అయినా ఆయన వాళ్ళు మమ్మల్ని రమ్మని చెవులకి వాళ్ళు దించారు సార్. వాళ్ళకి వాళ్ళు దిగింది కాదు, వెనక వాళ్ళే బలం చేసింది వాళ్ళకి. కానీ సోరెడ్డి కడిగిన మహానుభావుడు టీడీపీ దాని ఉండేది పక్కగా కూడా ఇగో సార్ పక్క కూడా నాకు ఇగో సభ్యత్వం కాగితాలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి నాకు తెలిసి మంచి నేను వేరే విధంగా లేదు. ఈ పార్టీలో ఉన్నాను. నా మనిషి పూర్తిగా నాకు 4 బిడ్డలు సోరెడ్డి కాడికి పోతే ఒకసారి పోయినా సార్ యూసీపీ అనేసి ఆయన చూడలా అసలు మా లోపల కూడా పనిలా అనేసి మళ్ళీ ఒకసారి పోయినా వాళ్ళ కొడుకులో గెలిచిన సార్. కొడుకులో పోయి కూడా ఈ సభ్యత్వం కాగితాలు చూపించాను. అయినా ఏదో ఒకటి చేయండి ఆయన చెప్పినారు ఊరికి. ఆయనకి చెప్పేసరికి మన ఏమిరా ఈ విధంగా వాళ్ళు ఊరు పట్టించుకోరా సార్. దాన్ని ఊరు పట్టించుకోరా. మళ్ళీ కూడా పోయినా ఊరికి సోరెడ్డి కాడికి మా నాయకుడు అయినా పోయినా అడిగి పోతే ఇంటికి పోయినా ఆఫీస్ కాడికి రండి ఆఫీస్ కాడికి పోయినా ఆ బిజ్జునాయుడికి ఫోన్ చేసి దాన్ని మొదలేవు చూడమని మొదలేవు సార్. నాతో కూడా పోసేసారు. ఊరు నన్ను సహకరించిన వాళ్ళు, నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. నాయన మహాన్ నాకు న్యాయం కావాలి సార్. నా భూమి నాకు కావాలి. పట్టణ పాసులు బుక్ ఉంది. ఎప్పుడు గెలుచుకున్నావు సార్? కోర్టులో గెలుచుకున్నావా? గెలుచుకోండి సార్. వాళ్ళు ఎప్పుడైనా దానికి ఏమైనా అడ్డు వేశారా? ఏం లేదు సార్. కోర్టు కూడా కాడ ఏ కాగితం ఉన్నా ఏ సాక్ష్యాలు ఉన్నా కూడా దానికి నేను చెప్తున్నా. మీరు ఎట్ట చెప్తే అట్ట నేను దాని బాధ్యతలు. కలెక్టర్ ఆఫీస్ పోయినా సార్ 4 మాటలు ఇచ్చిన కలెక్టర్ ఆఫీసులో కూడా. ఈ రోజు ఏమంటే ఇవాళ ఏంటి ఆయన మహానుభావుడు వాడికి తహసీల్దార్కి చెప్పినారు ఫోన్ చేసి పోయి కలమన్నాడు. ఈ రోజు జరిగింది సార్. ఈ రోజు జరిగింది. మొన్న కూడా ఇచ్చిన సోమవారం కూడా ఇచ్చిన. సోమవారం ఇస్తే ఆర్ఐ గారికి ఫోన్ చేసింది. ఆర్ఐ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏ ఏరియా అన్నాడు. సోరేపల్లి పాలన. అంతవరకు కానీ నేను రెస్పాన్స్ లేదు. కలెక్టర్కి ఇచ్చిన, ఎస్పీకి ఇచ్చిన, పాలకూరు పోలీస్ స్టేషన్ ఇచ్చిండా. ఊరు కూడా నన్ను సహకరించుకోలేదు సార్. దాన్ని నన్ను పట్టించుకోలేదు, సహకరించుకోలేదు. నా పొలంలో ఇప్పుడు పైరు నారు పోసి నారు తేసేదానికి సిద్ధంగా ఉంది సార్. నా సొత్తు నాకు కావాలి. వాళ్ళ కాడ ఏ ఆధారాలు ఉన్నా ఏ సాక్ష్యాలు ఉన్నా దానికి నాకు బదిలా. కాముదుల వరకు నైనా మహానుభావులుగా లోకేష్ బాబు పేరు ఆయన ఊరు
మీ పొలం కబ్జా చేశారు కదా, ఆయన పేరు సూరాయపాలెం సార్, ఏం పేరు? సూరాయపాలెం జగన్ మీద పెంచులియా కబ్జా చేసిన ఆయన వాళ్ళందరూ వీళ్ళందరూ సార్, చెప్పారు కదా, వీళ్ళందరూ సార్, వీళ్ళందరూ 8 మంది చెప్పిన సార్ నాకు. కానీ మా అల్లుడిని నన్ను రమ్మని 4 రోజులు రామానాయుడు ఇంటి కాడికి పోయి నా కాగితాలు చూసి 4వ రోజు చేయలేదు చేస్తారు. సుమారు 2 లక్షల పాపత్తుంది. అక్కడ పైపులు లేను, ఏటు నుంచి పైపులు లేనేసారు. 20 సంవత్సరాలు సుమారు ఒక 2 లక్షల రూపాయలు గోదాలు గట్టుడ. పాస్బుక్ నీకే ఉందా? పాస్బుక్ నా పేరు నిఖరం సార్, నిఖరంగా పాస్బుక్ ఉంది. 50 నెంబర్ ఉంది. మా గ్రామంలో చేసిన సత్యం యాడ చేసినా కూడా పక్కాగా వస్తుంది. ఒక 30 షూట్ కన్నా దానికి మారుతుంది. కాటిపోయిన పెంచులేని ఆయన చేసుకుంటున్నారు. మా ఎవరిని కూడా చేసుకుని తింటున్నారు. సరేలే మనోళ్ళే కదా చేసుకుని తింటున్నారు కదా. 1B వాళ్ళ మీద అడంగుల వాళ్ళ మీద మారి ఉంది ఆ 30 షూట్ భూమి. అంతవరకు జరిగి మొదటి నుంచి వెళ్ళి నేను కూడా పనులు లంబాలు తింటేనేనా అనే కానీ నేను ఏ రోజు కూడా దానికి కూడా నేను ఆశించా ఆ పొలాన్ని కూడా. ఏం చెప్పింది సార్ ఆయన విజయనాయుడితో మాట్లాడి ఏదో ఒకటి చేసుకోండి అన్నాడు. విజయనాయుడు ఏమంటాడంటే అయ్యా చేను నాకు ఇది చేను నాకు రాచి నేను చూసుకుంటాను అన్నట్టుగా డబ్బులు ఇస్తాను అంటాడు. ఎంత కదా సార్ నా చేను పాపత్తి. నేను అసలు చేను అమ్మదలుచుకోలేదు సార్. నేను చేను అయితే అమ్మదలుచుకోరా. నాకు బిడ్డలు మొదటి నుంచి మా అవ్వ తాత నాకు నన్ను షాపు సంతరించుకొని నా పొలం నాకు చోద్యం చేయాలి. అదే రామమ్మ ఎక్కితే మా అవ్వ నాకు రాయించిన నా గ్రామంలోనే చనిపోతే ఆ కర్మగతులు కూడా సరే ఇక్కడ సరే గోలముడి గ్రామంలోని మా గ్రామంలో మా ఇంటి దగ్గర కర్మ చూసుకున్నా. నా పొలం నాకు చేసి నాకు రక్షించాలి. లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడిని వాళ్ళకి దండం పెట్టుకుని నేను వాళ్ళ తాతలు అంటుండి వాళ్ళ బిడ్డలు అంటుండి వాళ్ళ తాతలు అంటుండి నేను నాకు న్యాయం చేయాలి. ఆయన మహానుభావులారా మీరే ఎక్కడికి పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోయినా నాకు న్యాయం జరగాల. సుమారు 30 సంవత్సరాలు జరుగుతుంది సార్. 34 సంవత్సరాలు వచ్చింది. అది కాదు, ఈ కబ్జా చేసింది ఎప్పుడు? ఈ సబ్జెక్ట్ చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో సార్ అంతవరకు 40 సంవత్సరాల వీడు వాస్తాం అది వీడు ఉంటే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన పాట పక్కాగా మా ప్రభుత్వం ఇచ్చిన పాట ఆయన రామానాయుడు రమ్మని 4వ రోజు ఆ మహానుభావుడే దీనికి ఇది చేసిందంతా. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు న్యాయం కావాలా, నా పొలం నాకు రక్షించాలి. కనీసం 2 లక్షల రూపాయలు నీళ్ళ పూట కూడా ఆ గ్రామంలో కట్టున్నాను. ఆయన పైపులు నా పవన్గా చంద్రబాబు నాయుడు మీరే నాకు ఏది చేసినా న్యాయం మీరే చేయాల్సింది. మీరు కూడా సాగరించుకోకుంటే నా చేయాలని ఆత్మహత్య చేసుకొని నేను నా చేలో పేరు నిలబడుతున్నా. అవ్వ తాత నేనేం ఒకరు మోసం చేయరా, నేనైతే ఒకరు అన్యాయం చేయరా. నా మడు చాచిగా తండ్రి మీరే మీ బిడ్డలు అంటుండే నాకు న్యాయం చేయాలా లేకుండా నా చేలో నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. ఆయన మహానుభావులారా తండ్రి మీరే నాకు దిక్కు. నువ్వు ఎంతమంది కాడిగా పోయి నేను దండాలు పెట్టా, నేను కోర్టుకు వేసిన కోర్టులో గెలుచుకొచ్చిన కానీ ఊరు కూడా నన్ను సహకరించలేదు. నైనా మహానుభావులారా తండ్రి నాకు న్యాయం కావాలా. వాళ్ళ కాడి ఏ కాగితం ఉన్నా ఏ ఆధారాలున్నా నేను దానికి సిద్ధంగా మీరు ఎట్ట పెడితే చెప్తా అట్ట పోతానైనా మహానుభావులారా. ఎందుకో నాకు అధికారుల దగ్గరకు వచ్చేసింది. నన్ను ఈ వయసులో వాళ్ళు రావాలైన బుజ్జిలేడు రమ్మని నన్ను ఇవన్నీ పరాభవం చేస్తున్నంత పనే వచ్చింది చెప్పు. వాళ్ళ కాగితం మా కాగితాలు లేవా, నువ్వు చేసేది ఏం చేసుకో, నువ్వు చేయలేదు దిగుతావా ఆయన దెబ్బై వస్తాడు సార్. నన్ను సార్ నాకు వెనక ముందు లేకుండా నేను అసలు దగ్గరకు వచ్చేసి నా పరిస్థితులు కూడా తారుమారు కూడా నైనా మహానుభావ లోకేష్ బాబా చంద్రబాబు నాయుడు ఆయన మహానుభావ మీరే నైనా నాకు అన్నదైనా మహానుభావ. మీరు కూడా సహకరించుకుంటే నేను నిలవన్నా చేయాలి అతిపించుకొని చచ్చిపోతానైనా మహానుభావులారా తల్లి. మీకు ధన్యవాదాలు అయినా మహానుభావ లోకేష్ బాబా. నాయన మహానుభావ లోకేష్ బాబా మీకు ధన్యవాదాలు చేస్తున్నాయినా. నా చంద్రబాబు నాయుడు నాకు కరుణించి దయించి నా మీద నాకు న్యాయం చేయండి అయినా, నాకు న్యాయం చేయండి అయినా.